వేడి వేడి అన్నం, ముద్దపప్పు, ఆవకాయ, కొంచెం నెయ్యి, వాటితో పాటు ముత్యాల్లాంటి మినపవడియాలు ఉంటే ఆ రుచే వేరు. బయట కొనే పని లేకుండా ఇంట్లోనే పిండి సరిగ్గా పట్టుకొని టేస్టీగా మినపవడియాలు ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చిన్న చిన్న టిప్స్తో పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ పొట్టు తీసిన మినపప్పుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. పప్పు ఎంత బాగా నానితే వడియాలు అంత గొల్లగా వస్తాయి. పప్పు నానిన తర్వాత గ్రైండర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పప్పు అంతా గ్రైండర్లోకి మెల్లగా యాడ్ చేసుకోవాలి. పప్పు అంతా మంచిగా నలగడానికి లైట్గా వాటర్ చిలకరించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్క మరియు 4 నుంచి 5 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి పిండిని మెత్తగా రుబ్బుకోవాలి. పిండి ఇలా చూపిస్తున్న విధంగా వాటర్లో పైకి తేలుతుంటే వడియాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది అని అర్థం. పిండి అంతా బయటికి తీసి ఒక గిన్నెలోకి తీసుకొని ఒక షీట్ మీద ఇలా చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ముత్యాల్లాగా పెట్టుకోవాలి. వీటిని 2 రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండితే వాటంతట అవే రాలిపోతాయి. ఇంకా ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు చక్కగా నిల్వ ఉంటాయి. టేస్ట్ ఎలా ఉన్నాయో చూడాలి అంటే చిన్న కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని సన్నటి సెగ మీద వేయించుకోవడమే. చూసారుగా మినపవడియాలు ఎలా పెట్టుకోవాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.